మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చదవబడిన వాక్యం ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జరుగునట్లుగా అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆత్మీయ నేత్రాలు తెరుద్దాం. ప్రభువును అడుగుదాం, దేవా నీ సహాయం మాకు అనుగ్రహించమని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన ఘనమైన నామముకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశముకై నీకు వందనాలు. మరి ఏసీ డయాసిస్ నుండి నాయన మేము ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని మేము జరిగించబోతుండగా నీ కృప చూపించండి. రానైనటువంటి మా యొక్క ప్రైమేట్ ఆర్చ్ బిషప్ గారిని బట్టి, వస్తున్నటువంటి బిషప్స్ని బట్టి, వచ్చినటువంటి బిషప్స్ అందరిని బట్టి, బిషప్ అమ్మలను బట్టి, మరి ప్రత్యేకంగా పాస్టర్స్ అందరిని బట్టి నీకు వందనాలు, నాయకులను బట్టి నీకు వందనాలు, నూతనముగా బిషప్ కాన్సక్రేషన్లో పాల్గొంటున్నటువంటి మా ప్రియులను బట్టి నీకు వందనాలు, మా తోటి పనివారిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా పాస్టర్స్గా, రివరెన్స్గా, అదే రీతిగా నాయన డాక్టరేట్స్ పట్టాను తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారము దేవా నీలో ఐక్యత కలిగి సాత్వికముతో, దేవ సమాధానముతో, ఆ బంధం అనేటువంటి ఆ సమాధానముతో ముందుకు సాగే కృప దయచేయండి. ప్రతి విధమైన అవాంతరము, శోధనను యేసు నామములో లయం చేస్తూ ఉన్నాం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని సెలవిచ్చిన దేవుడు. దేవా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని కీర్తనకారుడు సెలవిచ్చిన విధముగా దేవా, కాపరత్వము కలిగినటువంటి మేము నిన్ను ప్రధాన కాపరిగా మేము ఎంచుకొని ముందుకు సాగుతుండగా నీ కృప చూపించండి. కూడి రానైనటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు, వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నీ యొక్క అధ్యక్షతలో నడిపించమని, అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి బిషప్ గారిని, ఇప్పుడు నడిపిస్తున్నటువంటి మా యొక్క ఆర్చ్ బిషప్ గారిని, వారి కుటుంబాలను మీరు దీవించి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని, మా కృషుల్లో మరణించి తిరిగి లేచి తిరిగి రానైనా యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ కూర్చుందాం. దయచేసి గమనించండి, ఎన్నో తిరిగిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ డిసైడ్ చేసి మీకు మంచి వాతావరణం ఉండాలని. కాబట్టి జేజే మినిస్ట్రీస్ వారి ద్వారా పాటలు పాడేవారు, దేవునికి స్తోత్రం. అంతకంటే మనం ఎవరైనా వాళ్ళు లేట్ అయితే మరొక ఉన్నారు, పాట పాడే ఉన్నారు. త్వరగా టైం టు టైం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఏలుతున్న నా రక్షకుడా, నా విమోచకుడా నీకు స్తోత్రాలు. మట్టిని మాణిక్యంగా చేసేవు, మట్టిని జీవవాయువు పోసేవు, మట్టిని ఆశీర్వదించిన గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని పిలుచుకున్నావయ్యా, అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడవు నువ్వు తండ్రి నీకు వందనాలు. నీ ఎదురు దొడ్లో నాయన వనములో అయ్యా పనివాళ్ళమయ్యా, అయ్యా జీతకాలం ప్రభువానికి వందనాలు. ఈరోజు అయ్యా ఈ యొక్క బిషప్ కాన్ఫరెన్స్ లో అయ్యా మీరున్నారని నమ్ముచున్నాం. ఇంతమందిని ప్రభువా నీ దాసులు, నీ సేవకులుగా, నీ దాసురాలుగా ఇక్కడికి ఏర్పాటు చేసావంటే అది కేవలం నీ కృప. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. మెట్టలు తొలగిపోయినా, కొండలు దద్దరిల్లినా నా కృప నీకు తొలగిపోదని వాగ్దానం ఇచ్చావు దేవానికి వందనాలు. నీ వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక అయ్యా నీ వాగ్దానంతో నడిపించిన గొప్ప రక్షకుడానికి వందనాలు. నీ శక్తి, నీ బలముతో, నీ కృపతో ఈ కార్యక్రమం అంతా కూడా నడిపించదువు గాక, మమ్మల్ని అభిషేకించదువు గాక, మమ్మల్ని ఆశీర్వదించదువు గాక, మమ్మల్ని యొక్క వెలుగుతో నింపుదువు గాక. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రణంగం అంతా కూడా అయ్యా నీ దేవదూతలతో నిండబడును గాక, నీ సైన్య సమూహముతో నింపుదువు గాక, నీ కరేవులతో నింపుదువు గాక, నీ శక్తితో నింపుదువు గాక. అంత దినాల్లో నా ఆత్మను మనుషుల మీదకి పంపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు. అయ్యా నీ మహిమ, నీ శక్తి మా అందరి మీద దిగును గాక. ఇక్కడ నాయన నీ శక్తి చేత నీ పరిపూర్ణమైన అభిషేకంతో వాడుకో తండ్రి. ప్రతి వస్తువును నీ రక్తముతో సీలు వేస్తున్నాను, ప్రతి వస్తువును నీ యొక్క అభిషేకిస్తున్నాడు గొప్ప దేవుడానికి స్తోత్రాలు.
ఓ నాయన ఈ జరుగుతున్నటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్ అయా బిషపులు, అయా డాక్టరేట్లు, నాయన ప్రభు రెవరెన్స్ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. అందరినీ వాడుకోయ్యా, నీ శక్తితో నీ బలముతో వాడుకో తండ్రి. అయా వస్తున్నటువంటి బిషప్ని పెట్టి కూడా నీకు వందనాలు. వస్తున్నా అయా దావజనుని పెట్టి కూడా నీకు వందనాలు. మీరు వాడుకోగలిగిన దేవుడు, మీరు నడిపించగలిగిన రాజు. అయ్యా నువ్వు గొప్పవాడవయ్యా, గొప్ప రాజు, గొప్ప దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు నా యందును నేను మీ యందును ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడిగండి నేను ఇస్తాను వాగ్దానం ఇచ్చేవో దేవానికి స్తోత్రం. ఈ వాగ్దానం యేసు నామములో నెరవేర్చుదువు గాక, యేసు నామములో నెరవేర్చబడదు గాక. ప్రతి విషయంలో మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుదురు గాక. అయ్యా దేవానికి స్తోత్రం. ప్రభువు మెచ్చిన వాడు యోగుడు గాని తనంతట తను మెచ్చుకున్నవాడు యోగుడు కాడని దేవుని వాక్యం చెలవిస్తుందయ్యా. అయ్యా నువ్వు మెచ్చుకోవాలి గొప్ప దేవుడా. ఈ ఘనమైన కార్యము నీకే మెచ్చుకున్నట్లుగా, ఈ ఘనమైన కార్యము నీకే దీవెనకరంగా, నీకే ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామములో ఉంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ బిషప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ జాగ్రత్త వినండి. దేవుని సన్నిధి ఏర్పాటు చేసాం కాబట్టి క్రమంగా ఉందాము, అటు ఇటు తిరగకూడదు. దయచేసి మళ్ళొకసారి మీకు తెలియజేస్తున్నాను, బిషప్స్ అయిన వారు, ఇంతకుముందు బిషప్స్ అయిన వారు కంపల్సరీ క్లెజిడర్స్ రావాలని తెలియజేస్తున్నాము. ఇచ్చిన 2 రోజులు వాళ్ళకి స్పెషల్గా ఇచ్చాము. ప్రైవేట్ బిషప్ వాళ్ళందరూ వస్తారు, ముందు చూస్తున్నారు కాబట్టి గమనించాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో ఒక పాట పాడి ప్రభునామాన్ని మైపరుద్దాం. జేజే మినిస్ట్రీ రెడీగా ఉన్నారా? ఈ మైక్ రెడీ అయిపోయింది. ఓకే యాది
గట్టిగా చెప్దామా? చెప్పట్లేదు ఎక్కడ వినిపించలేదు. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే కాపాడే జరిగించుచున్నావు నీవు ఏదియో ప్రభువు చేయు నిన్నాశ్రయించిన వారికి సమస్తము జరిగించుచున్నావు నీవు ఏదియో ప్రభువు చేయు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు రాజులకే
సింహాసనం మీదేసుడు మహిమా సింహాసనం మీదేసుడు నరరూపధారునిగా వచ్చేను నీకోసం నరరూపధారునిగా వచ్చేను నీకోసం ఇరుగువా ప్రభు యేసుని కొనియాడవా ఇరుగువా ప్రభు యేసుని కొనియాడవా మహిమా సింహాసనం మీదేసుడు మహిమా సింహాసనం మీదేసుడు ప్రియ సిస్టర్ ప్యాడ్ కీబోర్డ్ ఏమైంది ఇంకా ప్రభుడవు నిన్నాశ్రయింతును నీవే నా దేవుడవు నిన్నారాధింతును నీవే నా ప్రభుడవు నిన్నాశ్రయింతును నీవు నా తోడు ఉండగా నాలోన ఉండగా నాకేల భయమయ్యా నీవు నా తోడు ఉండగా నాలోన ఉండగా నాకేల దిగులయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా నీకే యేసయ్యా ఆరాధన ఆలాపన నీకే యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్యా నీకే యేసయ్యా ఆరాధన ఆలాపన నీకే యేసయ్యా నీవే నా దేవుడవు నిన్నారాధింతును నీవే నా ప్రభుడవు నిన్నాశ్రయింతును నీవే నా దేవుడవు నిన్నారాధింతును నీవే నా ప్రభుడవు నిన్నాశ్రయింతును మనసారా నిన్ను కీర్తిస్తున్ మదిలోనే రాజులని మనసారా నిన్ను కీర్తిస్తున్ మదిలోనే రాజులని ఆశ్చర్యకరుడవు నీవు ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి సమాధానకర్తవు
స్తుతించి పాడదు నీ ఒక్కడివే నిజ దేవుడవు యేసయ్యా స్తోత్రమయ్యా నీకే నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ పండి రండి గారికి అప్పు చెప్తున్నాము. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రైవేట్ విషయం మన మధ్య రావడం చాలా సంతోషము. అసలైన కార్యక్రమం మన మధ్య బిషప్ ఇస్తాం, కానీ ఈరోజు దైవసేవకులందరినీ బిషపులందరినీ ఇన్వైట్ చేయడానికి జేజే మినిస్ట్రీ దాసరాలు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఒక్కొక్కరు పేరు పిలిచినప్పుడు దయచేసి మీ బైబిల్ చేత పట్టుకొని మీ స్టాఫ్ చేత పట్టుకొని వేదిక వచ్చి ముందు కొంతమంది కూర్చుంటారు, వెనక కూర్చుంటారు. వాట్ హ్యాపెన్? సిస్టమ్ జాగ్రత్తగా ఎవరెవరి పేరు పిలుస్తారో వారు దయచేసి వస్తుండగా మనము ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టాలి, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలని కూడా ప్రభుత్వ దేవుని పేరిట దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ఇక్కడ బిషప్ గార్లకి అండ్ ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ బిషప్ గారిని ఇన్వైట్ చేయడం అనేది నేను ఒక బ్లెస్సింగ్గా భావిస్తున్నాను. సో ఒక్కొక్కరిని పిలుస్తున్నానండి. ఎవరిని ఏమైతే పిలుస్తున్నానో దయచేసి వాళ్ళు వచ్చి వి వెల్కమ్ ఆల్ ద బిషప్స్. సో ఐఎమ్ కాలింగ్ వన్ బై వన్. గౌరవనీయులు బిషప్ ప్రసాద్ గారు, శ్రీనాథ్ ప్రెసిడెంట్. గౌరవనీయులు బిషప్ డాక్టర్ డి ప్రకాష్ రావు గారు, సినోడ్ సెక్రటరీ భద్రాచలం. గౌరవనీయులు బిషప్ డాక్టర్ బెజవాడ వినయ్ భాస్కర్ గారు, కర్నూల్. గౌరవనీయులు ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ గారు, హైదరాబాద్. గౌరవనీయులు ఆర్చ్ బిషప్ వీర్ల భాస్కర్ రావు గారు, సినోద్ అడ్వైజర్ కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్. గౌరవనీయులు బిషప్ డాక్టర్ గడ్డాల జాన్ కాంతారావు గారు, ఖమ్మం. గౌరవనీయులు బిషప్ డాక్టర్ అరుణ్ డానియల్ గారు, వరంగల్. గౌరవనీయులు బిషప్ డాక్టర్ సుంచు ప్రకాష్ రావు గారు, వరంగల్. గౌరవనీయులు బిషప్ డాక్టర్ వెన్న ఉదయ్, కొత్తగూడెం. గౌరవనీయులు బిషప్ డాక్టర్ కె ఆనందరాజ్ గారు. గౌరవనీయులు బిషప్ డాక్టర్ ఆనందం గారు, మనుగూరు. గౌరవనీయులు బిషప్ డాక్టర్ టి బెనర్జీ గారు, హైదరాబాద్. గౌరవనీయులు బిషప్ డాక్టర్ విజయ్ డానియల్ గారు. గౌరవనీయులు బిషప్ డాక్టర్ పిజి టైటస్ గారు, విశాఖపట్నం. గౌరవనీయులు బిషప్ డాక్టర్ ఎం దేవానందం, జగిత్యాల.
గౌరవనీయులు బిషప్ డాక్టర్ దుర్గం ప్రభాకర్ గారు సూర్యాపేట, గౌరవనీయులు బిషప్ డాక్టర్ జన్ను ఎర్మియా గారు వరంగల్, గౌరవనీయులు రెవరెండ్ బి మోహన్ రావు గారు ఏలూరు, గౌరవనీయులు రెవరెండ్ మారెల్ల టైటస్ నిర్మలా కుమార్ గారు నెల్లూరు, గౌరవనీయులు రెవరెండ్ దాస్ ఎల్ఎం గారు కర్మారెడ్డి, గౌరవనీయులు రెవరెండ్ దాస్ ఎల్ఎం కర్మారెడ్డి గారు, గౌరవనీయులు రెవరెండ్ పి మహేష్ బాబు గారు హైదరాబాద్. నేను నేమ్స్ పిలుస్తూగా ఉండగా ప్లీజ్ అందరూ క్లాప్స్ కొట్టండి. ఇక్కడ ఉన్న బిషప్ గారులందరినీ మనం ఇన్వైట్ చేయడం మనకు ఒక బ్లెస్సింగ్. సో మన ఆనందాన్ని వ్యక్తపరుద్దాం క్లాప్స్ కొడుతూ. ప్లీజ్ క్లాప్ ఎవ్రీవన్. సమయంలో చీఫ్ గెస్ట్గా మన మధ్యలోనికి సుధీర్ గారు వచ్చి ఉన్నారు. జల్లీల సుధీర్ గారు, వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మరి అదే రీతిగా ఇక్కడ బిషప్స్ గారి పేర్లు పిలుస్తూ ఉండగా వారు దయచేసి త్వరగా వచ్చి కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నాను. రెవరెండ్ ఏపూరి బెనిమిన్ ఎస్ కోట గారు విజయనగరం, రెవరెండ్ బాచల్లి శరత్ కుమార్ గారు కోట విజయనగరం, రెవరెండ్ కొండా జాన్ శాస్త్రి గారు విజయవాడ, రెవరెండ్ బత్తుల డానియల్ గారు గుంటూరు ఆదిలాబాద్, రెవరెండ్ జాషువా అబ్రహాం గారు హైదరాబాద్, రెవరెండ్ గుడుతూరి చంటిబాబు గారు విశాఖపట్నం, రెవరెండ్ పీటర్ నాయక్ గారు ఆదిలాబాద్, రెవరెండ్ జులా ప్రసన్న కుమార్ నిర్మల్ గారు, డాక్టర్ ప్రవీణ్ రావు ఏసీ, వీరందరూ కూడా వారికి ఏర్పాటు చేసిన స్థలంలో వచ్చి కూర్చోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. వారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను త్వరగా చదువుతూ ఉన్నాను. మీరు కూడా త్వరగా వచ్చి మీ యొక్క స్థానాల్లో ఆసీనులు కావాలని నా యొక్క మనవి. న్యూ బిషప్స్ డాక్టర్ ఏ అనుపమ, డిప్యూటీ మోడరేటర్, డాక్టర్ స్రోర్లం ప్రసాద్ ఆర్చ్ బిషప్, డాక్టర్ కె భాస్కర్ రెడ్డి ఆర్చ్ బిషప్, మరి డాక్టర్ మద్దెల సంజయ్ ఆనంద్ ఆర్చ్ బిషప్, డాక్టర్ కెకే జోసెఫ్ రాజు ఆర్చ్ బిషప్, డాక్టర్ యాస్ సమర్పణ కుమార్ డిప్యూటీ మోడరేటర్, డాక్టర్ జె హన్సి రాణి బిషప్, డాక్టర్ చిన్నబత్తిని రాహేలు బిషప్, డాక్టర్ చిన్నబత్తిని జయరాజు బిషప్, డాక్టర్ రాజారత్నం ఓరుగంటి, డాక్టర్ అనిగొండి ప్రసాద్ బిషప్, డాక్టర్ సందాది సమూయేల్ బిషప్, మంద ఇమాన్యుయల్, డాక్టర్ అరవింద్ బాయ్ గమిట్, డాక్టర్ సంజయ్ సచ్చా గవిత్ బిషప్, డాక్టర్ శాంసన్ క్రిస్టియన్ బిషప్ గుజరాత్, బిషప్ అగస్టిన్, డాక్టర్ బెంజమిన్ డోడియార్ బిషప్ రాజస్థాన్,
Now, prayer by Bishop Dr. D. Prakash Rao, Senate Secretary and Deputy Moderator. Glory. I request him to pray. ప్రార్థన చేసుకుందామండి. తల వంచి కళ్ళు మూసుకుని వినయ విధేయతలు కలిగి ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా విమోచకుడా, మా రక్షణకర్త యేసురాజా, నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నైనా 2012వ సంవత్సరంలో నైనా ప్రభా తండ్రిని ఏసీ డయాస్ని రూపురేఖల రూపం ఏర్పాటు చేసావు. ఇప్పటి వరకు ప్రభా అంచెలంచెలుగా మినిమం ప్రభా 7 పోకరాల ద్వారా అభిషక్తుల్ని, రెవరెండుల్ని, దైవ సేవకుల్ని, పాస్టమ్ గారిని, అలాగే బిషప్లని, డాక్టరేట్స్ని ప్రభా అనేక మంది ప్రభా నీ పనికి పిలుచుకొని డయాసిస్ ద్వారా ప్రభా మీ నామం కనపరుచుకునేందుకే మీకు వందనాలు తండ్రి. అయా మరొక్కసారి ఈ తరుణాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడా ఈ స్థలాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఎనైంటింగ్ ప్రోగ్రాంలో ప్రభా నీ దాసులు అభిషక్తుడిగా ప్రభా అభిషేకిస్తున్నటువంటి ప్రతి దైవ సేవకుల్ని వారి హస్తాలతో పాటు నీ హస్తాలు కూడా చాపి రెండారుగా ప్రభా అభిషేకించి నీ సేవార్థమై నీ పరిచయలో వాడబడేటువంటి దైవ సేవకులుగా మీరు జ్ఞాపకం చేసుకోమని, డయాసిస్ జ్ఞాపకం చేసుకుని ఇంకా విస్తరింపజేసి దేశాంతాల ప్రభావైనా మీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగిన రీతిగా ప్రయాసపడుతున్నటువంటి రైట్ రెవరెండ్ ప్రభా మా యొక్క ప్రొమోటర్ గారు ప్రభా విజయమోహన్ గారు అయ్యి గారిని ఇంకా ఆయుష్ను ఆరోగ్యం దయచేసి ఇక అనేక మంది నేను నడిపించడానికి నీ కృప అనుగ్రహించండి. అయా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ నడిపిస్తున్నటువంటి డయాసిస్లో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగించి క్రీస్తున్న మహిమార్థమై జరిగించుకోమని, అలాగే ప్రభా జరగబోతున్నటువంటి ఇక కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు నీ కరుణాహస్తాలు చాపి అన్ని విషయములలో జయాన్ని కలిగింపజేసి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ కూడి వచ్చిన వారు క్షేమకరంగా చేర్చావు. తిరిగి మళ్ళా ప్రభా ఎవరి గృహానికి ఎవరి ప్రాంతానికి వారు వెళ్ళినట్లుగా నీ దయాన్ని కనికరించి పెంచమని, చంటి బిడ్డల మొదలుకొని వృద్ధాపిల్లల వరకు ప్రతి ఒక్కరిని మీద నీ ఆశీస్సులు ఉంచమని, నీ హస్తం చాపమని తండ్రి క్షేమాన్ని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయడానికి సమయం ఇచ్చినటువంటి ఆయా డయాసిస్ వారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Thank you, Bishop Garu. Now we will have a beautiful song by Srimati Victoria Rani Garu, Bethel Church and Ministries, Hyderabad. I request her to come forward and to give a special number. లో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అండ్ దేవుడికి మై స్పెషల్ థ్యాంక్స్ టు ద రెస్పెక్టెడ్ సిట్టింగ్ ఆన్ ద డయాస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్. I respect each of you and thanks to the one and all. Thanks to the God for giving this opportunity. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల్ సహాయుడై నన్ బ్రోచును. మానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. దయచేసి చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధానంలో ఉన్నామండి. 2 చేతులు దేవుడిచ్చాడు మనకి. దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. రాజ్యము కంపించిన భూరాష్ట్రము పోషించిన
ఏపాటి వారము. విరచు నాయన తెగ బల్లేము నరుకు నాయన చెల్ల చెదరు చేసిరిప్పుడు నెల్లద్రుంచు నాయని అభయమే పుడానందమానందమోగ దేవుడే నాదాశ్రయంబు దివ్యమైన దుర్గము. దయచేసి చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధానంలో ఉన్నామండి. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనందరి మీదకి వచ్చును గాక. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ దడియును నశించు శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమే పుడానందమానందమోగ దేవుడే నాదాశ్రయంబు దివ్యమైన దుర్గము. మన దుర్గమైనటువంటి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. కృతజ్ఞతాభావంతో మనం కూర్చొని ఉన్నాము. ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. కోటయు నాశనాయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వేరయువలయు నీప్పుడు నాకు పండుగ. అభయమే పుడానందమానందమోగ దేవుడే నాదాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడే నాదాశ్రయంబు దివ్యమైన దుర్గము. హల్లెలూయా. ఇది నా తండ్రికి చాలా ఇష్టమైన సాంగ్ అండి. ఈ సమయంలో ఇక్కడ పాడడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడంటే ఇట్స్ హానర్ టు గాడ్ అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ టు మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Now it's time to worship the Lord. This is very important. God has blessed our diocese abundantly. So this is the time to worship the Lord. It is good to stand and worship the Lord, I believe. Shall we all stand and worship the Lord, praise the Lord for all the benefits, for all the blessings that He showed and He is showing for the growth of our diocese.